పిల్లలు, ఇప్పటి వరకు మనం గేయాన్ని పాడుకున్నాం కదా. ఇప్పుడు మీకు మొదటి చరణాన్ని వివరిస్తాను, సరేనా? పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. భవ్యము అంటే శుభమైన, దివ్యము అంటే ఉత్తమమైనది, గొప్పది అని అర్థం ఉందమ్మా. దివ్యము అంటే ఉత్తమమైనది, గొప్పది. భవ్యము అంటే శుభకరము. తేజము అంటే కాంతులు. చూడండి, శుభమైనటువంటి గొప్పవైనటువంటి తెలుగు చరిత్రల్ని తెలిపే విధంగా నువ్వు పాడరా ఓ తెలుగువాడా. మనమందరం ఆంధ్రులమే కదా, తెలుగువారమే కదా. సో మన చరిత్రల్ని, శుభమైనటువంటి ఉత్తమమైనటువంటి చరిత్రలకి అందరికీ తెలిసే విధంగా పాడరా ఓ తెలుగువాడా, ఓ ఆంధ్రుడా అంటూ మనకి ఈ ఈ పాటని ఇచ్చింది కొండేపొడి గారు కదా. మరి చూడండి, యుగ యుగముల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమి నది. గౌతమి మహర్షి చేత మనకి తేబడింది కాబట్టి ఈ నదికి గౌతమి నది అనేటువంటి పేరు వచ్చింది. గోదావరి నది యొక్క ఉపపాయనే మనం, ఒక పెద్ద పాయనే మనం గౌతమి నది అని అంటాము. మరి గౌతమి నది, ఈ గోదావరి ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలో, నాసిక్ లో, త్రయంబకేశ్వరంలో, అంటే ఎక్కడో ఉన్న రాష్ట్రంలో పుట్టి అది అలా ఉపనదులుగా ప్రవహించుకుంటూ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి మీదుగా ప్రవహిస్తూ చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎప్పటి నుంచి ఈ గంగాదేవి ప్రవహిస్తుందంట? తరతరాల నుండి. యుగ యుగములు అంటే తరతరాల నుండి, అంటే ఎన్నో సంవత్సరాల నుండి మనకి ఒక మంచి నీరుని ప్రవహింపజేసేది, తన పవిత్రమైన జలాలను ఇస్తుంది గోదావరి నది. చూడండి, కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి. ఈ కృష్ణవేణి అంటే కృష్ణా నది కూడా మనకి మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో పుట్టింది. అక్కడి నుంచి ఈ కృష్ణా నది కూడా ఉపనదుల కింద ఏర్పడి మనకి విజయవాడలో ప్రవహిస్తూ ఉంటుంది కదా. అయితే ఈ కోహినూరు అత్యంత విలువైనది, అలానే అపూర్వమైనది, అరుదైన వజ్రం ఇది. ఇది కృష్ణా నది యొక్క పరివాహక ప్రాంతాల్లో గుంటూరు జిల్లా కొల్లూరులో మనకి లభించింది నాన్న. అంటే కోహినూర్ లాంటి వజ్రం ఎక్కడ లభించింది అంటే మన ఆంధ్రప్రదేశ్ అని మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే తన ప్రవాహ శోభతో తుంగభద్రా నది ప్రవహిస్తూ రాయలసీమని రతనాల సీమగా మార్చినటువంటి ఈ తుంగభద్రా నది, మరి ఇన్ని నదుల ప్రవాహం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందుకు మన తెలుగు తల్లికి ఏ విధంగా ఉందంట? అందంగా చేకూరుస్తుందంట. అందంగా, ఆమెకి మరింత అందంగా చేకూర్చేవి ఈ నదులు. మరి మన తెలుగు వారికి కూడా సుఖాన్ని చేకూరుస్తుంది. ఈ విధంగా మన జీవనాధారం ఏమిటి? నీరు కదా. నీరు లేకపోతే మనకి ఏ పని కూడా జరగదు. పంటలు పండాలి అన్నా, మన ఇంట్లో ఏదైనా చేయాలి అన్నా మనకి నీరు అత్యంత అవసరము కదా. మరి ఈ నదుల వల్ల మనం కూడా ఎంతో సుఖాన్ని పొందుతూ ఉన్నాము అని చెప్పి మనకి ఈ చరణాన్ని ఇవ్వడం జరిగింది.